కుల్లంకుల్ల చెప్పుర్రబ్బా పాలన పథకం పెడుతున్నాం అది ఎవరికి ఇయాలే ఎంత ఇయాలే ఏం రూల్స్ పెట్టాలే అని మిమ్మల్ని వాళ్ళని అడిగినరా మంచిగా యాద్ చేసుకోండి ఇండ్ల పథకం గొర్రెల పథకం దళిత బంధు రైతు బంధు బీసీ లోన్లు ధరణి వెబ్సైటు కొత్త రెవెన్యూ చట్టాలు ఇట్లా దేనికన్నా అడిగినరా మిమ్మలను మామూలనే వాళ్ళు దేక్తారు హైదరాబాద్ ఆఫీస్లో కూకొని వాళ్ళకి నచ్చిందే పథకం పెట్టిందే స్కీము మాకంటే పబ్లిక్ కు ఎక్కువరికేనా అని ఏలటోళ్ళ బిర్రు అంటురులే కానీ ఇప్పుడు చూడుర్రి ఏం నడుస్తాందో ముగ్గురు మంత్రులు కలెక్టర్ గారు జిల్లా పెద్ద ఆఫీసర్లు ఇక ముంగట రైతులు రైతు సంఘాల లీడర్లు ప్రజా సంఘాల నాయకులు మేధావులు 4 ముచ్చట్లు ఎక్కువ తెలిసిన వాళ్ళు సర్కారోళ్ళు సలహాలు అడుగుడు మనోళ్ళు మంచి మంచి సలహాలు చెప్పుడు రైతు భరోసా పథకం ఎట్లుండాలి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి ఏం రూల్స్ పెట్టాలనేది అందరితోటి మాట్లాడి సలహాలు తీసుకునే ఫస్ట్ మీటింగ్ ఖమ్మంలో జరిగింది ఇవాళ ఏ ప్రభుత్వం కూడా మరి ఎమ్మెల్యే కూడా వచ్చి కనీసం రైతు సలహాలు సూచనలు అడిగిన దాఖలాలు లేవు. అవు మరి అప్పట్లో ఏ పథకం పెట్టినా సచివాలయంలోనో ప్రగతి భవన్లోనో ఇంకే ఆఫీసులోనో ఊకొని సర్కారు వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తే గట్లా ఎవరి సలహాలు తీసుకోలేదు ఎవరిని అడగలేదు రైతు బంధు కూడా గట్లనే వచ్చింది ఎట్లున్నదని రైతులను అడిగితే గుట్టలు వాగులు వంకలు రియల్ ఎస్టేట్ భూములు కొన్ని లక్షల ఎకరాలకి దుర్వినియోగం అయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి సాగులేనటువంటి భూములన్నిటి కూడా రైతు బంధుని వర్తింపజేయవద్దు అనేది ఆ రాళ్లకి రప్పలకి రియల్ ఎస్టేట్ భూములు ఆ 25 లక్షల ఎకరాలు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. వ్యవసాయం చేసే రైతుకే రైతు బంధు ఇవ్వాలి. ప్రతి వాళ్ళు రైతు బంధు తీసుకోవడం పనులు తీసుకోవడం గదన్నట్టు పంటలు పండే భూములకే ఇయ్యాలి పడావు భూములకు వెంచలకు ఇటుక బట్టీలకు ఇయ్యద్దు అనేది అందరి మాట. మరి ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇయ్యాలనో కూడా చెప్పిండ్రు. సేవ్యం చేసుకుంటున్నటువంటి రైతులందరికీ పరిమితి లేకుండా రైతు భరోసా ఇవ్వటం సమంజసమని నేను అభిప్రాయపడతా ఉన్నా. 10 ఎకరాల వరకు రైతు సాయం అందించాలి. 20 ఎకరాలు ఉన్న కూడా 10 ఎకరాలు ఇవ్వాలని, అట్లనే సాగులో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి కూడా రైతు భరోసా ఇవ్వాలి. 10 ఎకరాల వరకు ఇస్తే మన అంతా మంచిగానే ఉంటది, మనకి ఎక్కువ అవసరం లేదని కూడా ఎక్కువ మంది చెప్పింది 10 ఎకరాల దాకానే ఇయ్యాలని. ఒకళ్ళ ఆసామి వ్యవసాయం చేయకుండా కౌలుకి ఇచ్చిండనుకో మరి ఇప్పుడు పెట్టుబడి సాయం ఇద్దరిట్లా ఎవరికి ఇవ్వాలి పట్టాదారు కా కౌలుదారు కానీ చర్చ నడుస్తున్నది కదా దాని గురించి ఇట్లా అన్నారు. కౌలు రైతుల విషయంలో కూడా రైతు అనుమతి ఇచ్చినప్పుడు వారికి చెందిస్తే మంచిగా ఉంటుంది. కౌలు రైతులకి సాగు చేసే వాళ్ళకి భూమిని ఒప్పుకోవడానికి అయితే గ్రామీణ ప్రాంతాల్లో కొత్త పంచాయతీ చేసినట్టు తప్ప అది ఉపయోగం లేదు. ఆ రైతులంటే కౌలు రైతు కాదు, ఓనర్స్ చేయాలి. అమ్మో రాస్తే దొరుకుతుందేమని రైతు భయపడుతున్నాడు. మీరు ఒక జీవో వంటిది 1 సంవత్సరమే పరిమితం. ఇంకా కొందరేమో గీసలా ఇస్తున్నారు. అన్ని రకాల పంటలకి బోనస్ ప్రకటిస్తే కష్టపడి పండించిన ఎక్కువ దిగుబడి తెచ్చుకోవడానికి ఎక్కువ డబ్బులు వస్తాయి. నాలాంటి రాజకీయ నాయకుడు అక్కడ పంటేసి రోడ్డు అమ్మడం ఉన్నది తక్కువ వస్తే తక్కువే వస్తుంది. స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి సీడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్ రూపంలో కనుక ఈ రైతు భరోసాని ఆ రూపంలో కనుక సబ్సిడీ ఇచ్చినట్లయితే విత్తనాలు మందుకట్టలు పురుగు మందులు సబ్సిడీలో యంత్రాలు అలాగే మద్దతు ధర గిట్టుబాటు ధర కనిపిస్తే పైసలొద్దు పనిముట్లు ఇత్తనాలు ఎరువులు ఇస్తే బాగుంటది అప్పుడు వ్యవసాయం చేసేటోళ్ళకి ఆసరైతుంది అనేది కొందరు మాట. మైకులం కూడా ఎప్పుడే కాదులో కాగితం మీద రాసి ఇచ్చినా తీసుకున్నారు. ఖమ్మం రైతుల సలహాలు గిట్లుంటే రేపు ఆదిలాబాద్ లో ఎల్లుండి మహబూబ్ నగర్ అటెంక వరంగల్ మెదక్ నిజామాబాద్ కరీంనగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాలలో కూడా సేమ్ గిట్లనే మీటింగ్లు పెట్టి అందరు సలహాలు తీసుకొని రిపోర్టు తయారు చేస్తారు. ఇక దాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టి అందరు చెప్పిన దాని ప్రకారం రైతు భరోసా రూల్స్ డిసైడ్ చేస్తారు. మీ కాడికి కూడా మంత్రులు వస్తారు, మీరు కూడా మంచి మంచి సలహాలు చెప్పుండ్రి మళ్ళా.